సరే, ఈరోజు మనం చరిత్రలోనే అత్యంత పెద్ద మిస్టరీలో ఒకదాన్ని ఛేదించబోతున్నాం. ఇది అచ్చం ఒక కోల్డ్ కేస్ లాంటిదన్నమాట. ఒకప్పుడు ప్రపంచాన్ని ఏలినా ఒక మహానాగరికత అకస్మాత్తుగా ఏమైపోయింది? అసలు వాళ్ల కథేంటి? పదండి ఈ కేస్ని ఇన్వెస్టిగేట్ చేద్దాం. అసలు దాని సైజ్ చూస్తే ఆశ్చర్యపోతారు. అప్పట్లో గొప్ప నాగరికతలైన ఈజిప్ట్, మెసొపొటేమియా ఈ రెండింటినీ కలిపినా కూడా సింధూలోయ నాగరికత అంత పెద్దది. అంటే సుమారుగా 0.25 మిలియన్ చదరపు కిలోమీటర్లు. ఒకప్పుడు ఇంత గొప్పగా వెలిగిన నాగరికత ఆనవాళ్లు కూడా లేకుండా ఎలా మాయమైపోయింది? సరే, మన ఇన్వెస్టిగేషన్ ఇక్కడ్నుంచే స్టార్ట్ చేద్దాం. వేల ఏళ్లపాటు ఎవరికీ తెలియకుండా భూమి పొరల్లో దాక్కుండిపోయిన ఈ అద్భుతమైన ప్రపంచం 20వ శతాబ్దంలో అనుకోకుండా ఎలా బయటపడిందో తెలుసుకుందాం. దీన్ని మనం సింధు లోయ నాగరికత అంటాం, కాని దీన్నే హరప్పా నాగరికత అని కూడా పిలుస్తారు. ఎందుకంటే మొట్టమొదట ఈ నాగరికతకు సంబంధించిన ఆనవాళ్లు బయటపడింది హరప్పా అనే ఊర్లోనే. భారత ఉపఖండంలో అసలు సిటీ లైఫ్ అంటే ఒక పక్కా ప్లానింగ్తో కట్టిన పట్టణ సంస్కృతికి ఇదే ఫస్ట్ ఎగ్జాంపుల్ అన్నమాట. ప్రతి కేసులోనూ లీడ్ ఇన్వెస్టిగేటర్స్ ఉంటారు కదా, అలాగే ఈ మిస్టరీని ఛేదించడంలో ఇద్దరు వ్యక్తులు చాలా కీలకం. వాళ్లే మన లీడ్ ఇన్వెస్టిగేటర్స్. 1921లో దయారాం సాణ్ణి హరప్పాలో తవ్వకాలు మొదలుపెట్టారు. సరిగ్గా ఒక్క ఏడాదికే 1922లో రాఖల్దాస్ బెనర్జీ మొహెంజోదారో అనే మరో భారీ నగరాన్ని కనుక్కున్నారు. ఇది ఒక టర్నింగ్ పాయింట్. సరే, ఇప్పుడు మనకు దొరికిన ఫస్ట్ మేజర్ క్లూ ఏంతో చూద్దాం. అదే వాళ్ల సిటీ ప్లానింగ్, నమ్మలేని వాళ్ల నగర నిర్మాణం. ఇదేదో గొప్పగా చెప్పడం కాదు, వాళ్లు కట్టిన నగరాలు చూస్తే నిజంగా షాక్ అవుతాం. వేల ఏళ్ల క్రితమే అంత పర్ఫెక్ట్ ప్లానింగ్. వాడు మామూలు ఇంజనీర్లు కాదు, మాస్టర్ ప్లానర్స్. అసలు ఆ రోజుల్లోనే అంత టెక్నాలజీ, అంత విజన్ వాళ్లకెలా సాధ్యమైంది? వాళ్ల ప్లానింగ్ ఎంత పక్కాగా ఉండేదో చూడండి. నగరాన్ని 2 భాగాలుగా కట్టారు. ఒకటి ఎత్తుగా ఉండే కోటలాంటిది, దీన్నే సిటాడల్ అనేవాళ్లు. రెండోది సాధారణ ప్రజలుండే లోయర్ టౌన్. రోడ్లన్నీ స్ట్రేట్గా ఒకదానికొకటి 90 డిగ్రీల యాంగిల్లో అచ్చం గ్రిడ్లాగా ఉండేవి. మెయిన్ రోడ్లైతే దాదాపు 10 మీటర్ల వెడల్పు. ఇంకా చెప్పాలంటే ప్రతి ఇంటికి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ ఉండేది. అన్నింటికన్నా ఆశ్చర్యమేంటంటే వాడిన ఇటుకలన్నీ ఒకే సైజులో పక్కాగా కాల్చినవి. ఇది వాళ్ల స్టాండర్డ్స్కి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. మొహెంజోదారోలో బయటపడిన ఈ గ్రేట్ బాత్ ఇదో అద్భుతం. ఇది కేవలం స్విమ్మింగ్ పూల్ లాంటిది కాదు. పురావస్తు శాస్త్రవేత్తలేమంటున్నారంటే ఇది చాలా ముఖ్యమైన మతపరమైన కార్యక్రమాల కోసం, ఒక పవిత్ర స్నానం కోసం ఉపయోగించి ఉండొచ్చు అంటున్నారు. ఇక హరప్పాలో దొరికిన ఈ గ్రేట్ గ్రానరీ అంటే పెద్ద ధాన్యాగారం, ఇది ఆ నగరంలోనే అతి పెద్ద బిల్డింగ్. దీన్ని బట్టి మనం ఏమర్థం చేసుకోవచ్చు? వాళ్ల దగ్గర ఒక పక్కా ఫుడ్ సప్లై సిస్టమ్ ఉండేది. అంటే వ్యవసాయం, పండిన ధాన్యాన్ని దాచుకోవటం, నగరం మొత్తానికి పంపిణీ చేయడం అన్నీ చాలా ఆర్గనైజ్డ్గా చేసేవాళ్లన్నమాట. ఫుడ్ సెక్యూరిటీ విషయంలో వాళ్ళు చాలా ముందున్నారు. సరే, ఇప్పటిదాకా సిటీల గురించి చూశాం కదా, ఇప్పుడు ఫోకస్ షిఫ్ట్ చేసి అక్కడి మనుషుల గురించి తెలుసుకుందాం. వాళ్ల డైలీ లైఫ్ ఎలా ఉండేది, ఏం చేసేవాళ్లు చూద్దాం. వాళ్ల ఎకానమీకి 2 సైడ్స్ ఉన్నాయన్నమాట. ఒకవైపు వాళ్ల మెయిన్ ఆధారం వ్యవసాయం, గోధుమలు, బార్లీ పండించేవాళ్లు. మరోవైపు వాళ్లు గ్రేట్ బిజినెస్మెన్. వాళ్ల ట్రేడ్ నెట్వర్క్ ఇక్కడ్నుంచి చాలా దూరంలో ఉన్న మెసొపొటేమియా దాకా ఉండేది. పత్తి, రాగి, పూసలు ఇలాంటివి ఎక్స్పోర్ట్ చేసేవాళ్లు. గుజరాత్లోని లోథల్ లాంటి పోర్ట్ సిటీలు వాళ్ల ఇంటర్నేషనల్ ట్రేడ్కి మెయిన్ హబ్స్గా ఉండేవి. ఓకే, ఇప్పుడు మన ఇన్వెస్టిగేషన్లో దొరికిన కొన్ని ఇంట్రెస్టింగ్ వస్తువులు అంటే ఆర్టిఫాక్ట్స్ చూద్దాం. ఇవి వాళ్ల కల్చర్ గురించి మనకు చాలా క్లూస్ ఇస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, జంతువుల బొమ్మలతో ఉన్న ఈ సీల్స్ చూడండి. ఇంకా ఫేమస్ డాన్సింగ్ గర్ల్, బ్రాంజ్ విగ్రహం, టెరకోట బొమ్మలు, ఎరుపు నలుపు రంగుల్లో ఉండే స్పెషల్ కుండలు, ఇవన్నీ వాళ్ల ఆర్టిస్టిక్ స్కిల్స్కి నిదర్శనం. మరి వాళ్ల మత విశ్వాసాల సంగతేంటి? దొరికిన ఆధారాలను బట్టి చూస్తే వాళ్లు ప్రకృతిని పూజించేవాళ్లు. ముఖ్యంగా ఒక అమ్మతల్లిని ఆరాధించేవాళ్లని తెలుస్తోంది. కొన్ని ముద్రల మీద పశుపతి అనే ఒక దేవుడి రూపం కనిపిస్తోంది. దీన్ని చాలామంది శివుడికి తొలిరూపం కావచ్చని అంటారు. కాని ఇక్కడ ఒక విచిత్రమేంటంటే ఈజిప్ట్, మెసొపొటేమియాలలో ఉన్నట్టుగా ఇక్కడ మనకు పెద్ద పెద్ద గుళ్ళు, టెంపుల్స్ ఎక్కడ దొరకలేదు. ఇప్పుడు మనం ఈ కేస్ ఫైల్లోనే సెంట్రల్ మిస్టరీ దగ్గరకొచ్చాం. అదే వాళ్ల భాష, వాళ్ల లిపి. ఎందుకంటే దాన్ని మనం ఇప్పటికీ చదవలేకపోతున్నాం. ఒక్కసారి ఆలోచించండి, ఇంత అడ్వాన్స్డ్గా ఉన్న నాగరికతకు సంబంధించి ఒక్క పుస్తకం కూడా దొరకలేదా? వాళ్ల చరిత్ర, వాళ్ల చట్టాలు, వాళ్ల కథలు అవేవీ లేవా?
ఎక్కడ పోయాయి? దీనికంతటికీ కారణం వాళ్ల లిపి. అదొక బొమ్మల లిపి, అంటే పిక్టోగ్రాఫిక్ స్క్రిప్ట్. అందులో దాదాపు 400 రకాల సింబల్స్ ఉన్నాయి. ఈ సింబల్స్ మనకు సీల్స్ మీద, కుండల మీద దొరికాయి. కాని పాపం, వేల ఏళ్లుగా ప్రపంచంలోని టాప్ ఎక్స్పర్ట్స్ అందరూ ట్రై చేస్తున్నా ఈ భాషని ఇప్పుడుదాకా ఎవ్వరూ డీకోడ్ చేయలేకపోయారు. ఈ పజిల్లో మిస్ అయిన అతిపెద్ద పీస్ ఇదే. ఆ భాషను మనం చదవలేకపోవడం వల్లే వాళ్ల గురించి మనకింకా చాలా విషయాలు తెలియట్లేదు. వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ కథలు, వాళ్ళ సమాజం అన్నీ ఆ అక్షరాల వెనకే దాక్కునున్నాయి ఒక పెద్ద సీక్రెట్గా. రైట్. ఇక ఈ కేసులో ఫైనల్ చాప్టర్కి వచ్చేశాం. అదే ఈ అద్భుత నాగరికత అంతం. సుమారుగా క్రీస్తుపూర్వం 1800 టైంలో ఈ పెద్ద పెద్ద నగరాలు ఖాళీ అయిపోవడం మొదలైంది. వాళ్ల సంస్కృతి నెమ్మదిగా కనుమరుగైపోయింది. అసలెందుకిలా జరిగింది? ఇంత పటిష్టంగా ఉన్న ఒక సొసైటీ ఎలా కూలిపోయింది? దీనిమీద చాలా థీరీలున్నాయి. కొంతమంది హిస్టోరియన్స్, ఫర్ ఎగ్జాంపుల్ మార్టిమర్ వీలర్, ఆర్యులు దండయాత్ర చేయటం వల్లే అంతరించిపోయిందని అంటారు. ఇంకొందరేమో కాదు, పెద్ద భూకంపాలు లేదా వరదల్లాంటి వచ్చాయని చెప్తారు. వాతావరణం మారిపోయి, నదులు ఎన్నిపోయి, వ్యవసాయం దెబ్బతిన్నది అనేది మరో పాపులర్ థీరీ. మరి అసలు కారణమేంటి? అది ఇప్పటికీ ఒక పెద్ద డిబేట్. అందుకే ఈ కేస్ ఇంకా క్లోజ్ అవ్వలేదు. సింధు లోయ ప్రజలకు సంబంధించిన ఎన్నో రహస్యాలు ఇంకా భూమిలోనే సమాధి అయి ఉన్నాయి. వాటికి సమాధానాలు దొరకాలి. బహుశా ఒక్కసారి మనం వాళ్ల భాషని అర్థం చేసుకోగలిగితే ఈ మిస్టీరియలన్నీ వాటంతట అవే విడిపోతాయేమో. ఏమంటారు?